ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా, నిన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పత్రికా విలేకరుల మీద చాలా ప్రేమ వలకబోసినాడు. మామూలు ప్రేమ కాదు నాయన, అది చాలా చాలా ఎక్కువ వలకబోసినాడు ప్రేమ. లాస్ట్ గవర్నమెంట్ లో ఇదే ఆర్బీకేలో ఒక పత్రికా విలేకరిని, యూట్యూబ్ ఛానల్ విలేకరిని ఎంత ఘోరంగా మాట్లాడినాడు అనంటే అవి మీ అందరికీ తెలుసు. మధ్యాహ్నం 11 గంటలప్పుడు లైట్ వెలుగుతుందని అతని సెల్లులో ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే, ఆ మెసేజ్ని చూసి ఏం ఉన్నారా లేదా మున్సిపాలిటీ అనేది అతను ఆ విధంగా పెడితే, ఇదే బంగారెడ్డి అతన్ని ఎంత ఘోరంగా మాట్లాడినాడంటే ఊరేసుకోవాలి ఆ విలేకరి ఇతని మాటలకు. ఇంకొక విలేకరిని అయితే ఊరు ఇడిపించినారు. పేర్లు కానీ చెప్పగలం, ఎందుకంటే అది బాగుండదు. నిన్న ఆయన పేరు కానీ చెప్పినాడు, అది సభ్యత కాదని మేమేం పేర్లు చెప్పము. మీరు అంత ప్రేమ వలకపోయాల్సినంత మనుషులు కాదు. నిన్నటి దినం 150 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అని రాసినావు. ఆ స్థలం గురించి నేను చెప్తా. ఇప్పుడు 2014 వరకు ఆ స్థలం ఆన్లైన్ లో ఉన్నది. 19లో గవర్నమెంట్ వస్తానే నువ్వు దాన్ని ఆన్లైన్ లో ఉండే స్థలాన్ని డిస్ప్యూట్ ల్యాండ్ గా చేసినావు. నేను పోరెడ్డి నరసింహారెడ్డి, మీ బామర్ది బంగారెడ్డి చెప్తే నేను పోరెడ్డి నరసింహారెడ్డి ఆ స్థలం కాడికి పోయినాం. పోతే దళిత లీడర్ అంబేద్కర్ అని ఆయన, అగ్గిరాముడు వీళ్ళకు ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇది వాస్తవమా కాదా? నువ్వు మమ్మల్ని ఆ స్థలం కాడికి పంపించింది చెప్పు. రాజముల్లో నిఖిల్సన్ మీ బావా నిఖిల్సన్ ఎవరు తిన్నాది? అది ఎత్తేలాను. కొండారెడ్డి అన్నాను కానీ, మా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని కానీ, ఆధారాలుంటే మాట్లాడు, నోటికొచ్చిందని మాట్లాడమే. ఇదే నీ సాక్షి పత్రిక ప్రభుత్వ స్థలం ప్రైవేట్ పరం అని పెద్ద క్యాప్షన్ పెట్టింది. చూడు, పెట్టింది కదా. ఆ రోజుకేమో చదివేస్తారు, అబ్బా ఎంత స్థలం ఎత్తినారా అని. మళ్ళా నెక్స్ట్ డే ఏం పెట్టినావన్నా? అది ప్రభుత్వ భూమి కాదు చెప్పు. సాక్షి విలేకరు వీరారెడ్డి ఉన్నాడని నీ ఇష్టం వచ్చినట్టు రాపిస్తాడావు. ఎమ్మెల్యే వరద స్కెచ్ అని వేసినావు. దీని మీద మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. ఏమన్నా నీకు చెప్పినాడా? ఏమన్నా ఇన్నావా? ఆయన రాజమౌళి అని ఉన్నాడు సినిమాలలో, అదన్నా తీసుకోపో. ఎట్టా ఊరుకుండావు? తీసేసిన తహసీల్దార్ మాత్రం ఇంటికాడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా. తెలుసుకొని మాట్లాడు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.